శ్వాస మీద ఫోకస్ పెట్టడానికి ఉపయోగపడే లెక్కింపు పద్ధతుల గురించి ఇది ఒక క్విక్ బ్రీఫ్. ధ్యానంలో మనసు అటూ ఇటూ వెళ్లడం చాలా కామన్ కదా. కానీ ఈ సింపుల్ టెక్నిక్స్ మీ శ్వాసను ఒక యాంకర్లా వాడుకుని ఆ ఫోకస్ను తిరిగి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ లెక్కింపు అనేది మన గోల్ కాదు, కేవలం ఒక టూల్ మాత్రమే. మీ మనస్సు శ్వాసమీద నిలకడగా కుదిరినప్పుడు మీరు లెక్కించడం ఆపేయాలి. ఇది మీ మైండ్కి ఎలా ఫోకస్ చేయాలో నేర్పించే ఒక ట్రైనింగ్ వీల్ లాంటిదన్నమాట. ఇక రెండో పాయింట్, మీ మైండ్ని అర్థం చేసుకోవడం. ఒకవేళ మీ మనసు చాలా చంచలంగా తుఫాన్లా ఉందనుకోండి, అప్పుడు వేగంగా లెక్కించడం అవసరం. అదే ప్రశాంతంగా ఉంటే నెమ్మదిగా లోతుగా లెక్కిస్తే సరిపోతుంది. మూడోది, మరి ఎక్కడ లెక్కించాలి? కొన్ని పద్ధతుల్లో శ్వాస పూర్తిగా తీసుకున్నాక 1 అని, పూర్తిగా వదిలాక 2 అని ఇలా టర్నింగ్ పాయింట్స్లో లెక్కిస్తారు. మరికొన్నింటిలో ఒక పూర్తి శ్వాసని, అంటే పీల్చడం వదలడం రెండూ కలిపి ఒక కౌంటుగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా సైలెంట్గా మనసులోనే జరగాలి. సో చివరిగా చెప్పేదేంటంటే, ఈ లెక్కింపు పద్ధతులన్నీ చెదిరిన మనసును మళ్లీ శ్వాసమీదకు తీసుకురావడానికి ఉపయోగపడే తాత్కాలిక టూల్స్ మాత్రమే.